शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओं। విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా 2025-26 సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది సందర్భంగా ద్వాదశ రాశుల ఫలితాలనేది మనం చెప్పుకుంటున్నాం. అలాగే ఈ విశ్వావసునామ సంవత్సరం అత్యంత విశిష్టమైంది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో లోకంలోని ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, 12 రాశుల వారికి కూడా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, మరి ఒక్కొక్క రాశికి ఎలా ఉందో మనం చూస్తూ, ఇందులో ఏదైనా చెప్పిన వాటిలలో మీకు ఇబ్బందికరంగా ఉంటే అది ఎప్పటికీ కూడా జ్యోతిష్యం యొక్క తప్పు కాదు. మేము అంచనా వేసి చెప్పేటువంటి విధానంలో కొంత లోపం ఉండొచ్చు, కానీ శాస్త్రం ఎప్పుడు తప్పు చెప్పదు. శాస్త్రాధ్యయనం చేసిన వాళ్ళలో వారికి అవగాహన రాహిత్యంతో కానీ, క్షణికావేశంతో కానీ, తొందరపాటుతో కానీ చేసే నిర్ణయాల వల్ల తప్పులు దొరలొచ్చేమో, కానీ జ్యోతిష్ శాస్త్రం అత్యంత విశిష్టమైంది. కాబట్టి మన విఎన్ఆర్ క్రియేషన్స్లో ఈ 12 రాశుల వారి యొక్క ఫలితాలు మనం చెప్తున్నాం. తప్పకుండా ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మీ సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేషరాశి. ఈ 12 రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి ఇందులో ముఖ్యంగా ప్రతి నక్షత్రంలో 9 పాదాలు ఉన్నట్టుగానే ఇందులో కూడా అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం. ఇక్కడ మనం గమనిస్తే రాశి చక్రంలో ఒక్కో నక్షత్రంలో 9 పాదాలు ఉంటాయి. అలాగే ఈ 9 పాదాలకు బీజాక్షరాలు కూడా ఉంటాయి. చూ, చే, చో, లా అశ్విని నక్షత్రం, లీ, లు, లే, లో భరణీ నక్షత్రం, ఆ అనే అక్షరం కృత్తిక మొదటి పాదం. ఈ అక్షరాలు మొదటిగా వచ్చేది మీ రాశి అవుతుంది. అది మీరు చూసుకోవచ్చు. గోచారం అనేది జన్మకుండలికి భిన్నంగా ఉంటుంది. మీ జన్మకుండలి మళ్ళీ ప్రత్యక్షంగా ఎవరైనా మంచి సిద్ధాంతులతో చూయించుకుంటే సంపూర్ణ ఫలితాలు తెలుసుకోవచ్చు. ఇక్కడ మేషరాశిలో కృత్తికా నక్షత్రం 1వ పాదం కూడా ఉంది. అలాగే ఆదాయం 2, వ్యయం 14. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం చాలా తక్కువగా సూచిస్తుంది. ఇక వ్యయం 14గా ఉంది. రాజపూజ్యం 5, అవమానం 7. ఇది కూడా కొంత అవమానం ఎక్కువగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. దీనివల్ల కొంత మన ఆర్థిక, సామాజిక వ్యవస్థ పైన కొద్దిగా ప్రభావం ఉంటుంది. అది మీరందరూ గమనించవచ్చు. ఇక మొట్టమొదట ఈ సంవత్సరం మనం చూడబోయే ఫలితాల్లో గురువు యొక్క సంచారం చూసుకున్నట్టయితే మే 15 గురువు మిథున రాశిలోకి వెళ్తున్నాడు, అంటే 3వ స్థానంలోకి వెళ్తున్నాడు మేషరాశికి. ఇక శని 12వ స్థానంలోకి వస్తున్నాడు. ఇక్కడ గురువు 3వ స్థానం లోహమూర్తి, శని 12వ స్థానం లోహమూర్తే. రాహు మే 12 వరకు కూడా మనకు 11వ స్థానంలోకి వచ్చేస్తున్నాడు మే 12వ తారీఖు. కేతు 5వ స్థానంలోకి వస్తున్నాడు. వీళ్ళిద్దరూ కూడా తామ్రమూర్తులుగా ఉన్నారు. ఎప్పుడైనా మూర్తిత్వం వల్ల కొంత ప్రభావం ఉంటుంది. అయినప్పటికీ కూడా స్థాన భావ ఫలితాలు కూడా కలుపుకొని మనం చూద్దాం. ఇక అదృష్ట సంఖ్య వీరిది 9. మరి కుజుడు కూడా 4, 5, 6, 7, 8, 9, 10 స్థానాల్లో ఈ సంవత్సరం అంతా సంచరిస్తున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ మేషరాశి వారికి కొన్ని అనుకూలతలు, కొన్ని వ్యతిరేకతలు అయితే సూచిస్తున్నాయి. ఏ రాశికైనా అన్నీ వ్యతిరేకంగా ఉండవు, అన్నీ అనుకూలంగా ఉండవు. ఒకసారి చూద్దాం.
ఇక ప్రతి రాశి వారికి మనం గ్రహస్థితుల ఆధారంగా కాకుండా ఈసారి ఒక్కొక్క విషయంపై మనం చర్చించుకుందాం. మొట్టమొదటిది ఆరోగ్యం. ఈ ఆరోగ్యము ఆయుర్దాయము రెండు సంపూర్ణంగానే ఉంటేనే మనకు ఏ జ్యోతిష్యమైనా ఉపయోగపడుతుంది. ఆరోగ్యం బాగలేనప్పుడు మనం ఎన్ని చేసినా ఉపయోగం లేదు. కాబట్టి ఇక్కడ మేషరాశి వారికి కుజుడు 4, 5, 6, 7, 8, 9, 10 స్థానాలు, అష్టమాధిపతి లగ్నాధిపతి కాబట్టి కుజుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ప్రారంభంలో అర్ధాష్టమ కుజుడు, అలాగే మధ్యలో అష్టమ కుజుడు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు, ఈ మధ్యకాలంలో అంటే ఏప్రిల్ మే మాసాలలో, అలాగే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి, సరిపోతుంది. ఈ సమయాల్లో కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తవచ్చు. ఇక బృహస్పతి 3వ స్థానము, శని 12వ స్థానం కూడా ఏల్నాటి శని ప్రారంభమవుతుంది. ఈ ఏల్నాటి శని ప్రభావం వల్ల కూడా ఆరోగ్యపరమైన విషయాలలో కొంత ఒడిదొడుకులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీర్ఘకాలిక సమస్యలు అనేటివి కొంత ఇబ్బంది పెట్టే అవకాశం సూచిస్తుంది. అంటే ఆరోగ్యపరంగా వచ్చే ఇబ్బందుల వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. అది కొద్దిగా గమనించుకోండి. కొంత మేషరాశి వారికి మిశ్రమంగానే సూచిస్తుంది. అలాగే రాహుకేతువులు కూడా 12వ స్థానము, 11, 5 స్థానాలు ఇవి కొంతవరకు మంచి స్థానాలే. సమస్యల నుంచి కొంత బయటపడే అవకాశం రాహుకేతువుల వల్ల సూచిస్తుంది. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ బృహస్పతి 2వ స్థానం నుంచి 3వ స్థానంలోకి, అలాగే శని 12వ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఎక్కడైనా నెగిటివే కనిపిస్తుంది. ఖర్చులు ఎక్కువగా సూచిస్తున్నాయి. ఇలాగని భయపడనక్కర్లేదు. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తరచూ తలెత్తే అవకాశం ఉంది. మీరు ఎంత సంపాదించినా కూడా కొంత నష్టంతోటే ముగుస్తూ ఉంటుంది. ఇది కొద్దిగా మీ మానసిక స్థితి మీద కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఏదైనా పొదుపుగా అనవసర ఖర్చులు తగ్గించుకునే విధంగా మీరు ముందడుగు వేస్తూ ఉండండి. లేదంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. ఈ విషయంలో కూడా తగు జాగ్రత్తలు వహించండి. ఇక విద్యా విషయంగా చూసుకుంటే మేషరాశికి పంచమాధిపతి రవి, అలాగే ఇక్కడ బృహస్పతి కూడా 3వ స్థానంలో ఉన్నాడు. అధిక శ్రమ అనేది విద్యా విషయంలో సూచిస్తుంది. అధిక శ్రమ మీరు అంటే 100% మార్కులకు మీరు చదివితే 60 నుంచి 70% మాత్రమే వస్తాయి. కాబట్టి మీరు చదవాల్సిన విధానం మార్చుకోండి. మీరు వస్తుందిలే మేము మాకేంట్లే అనుకునే ఆలోచన నుంచి విద్యార్థులు ఏదైనా నేను కష్టపడి పైకి రావాలి, ఏదైనా నేను పొందాలి, ఏదైనా నేను సాధించాలి అనే పట్టుదల పెంచుకోవాల్సి ఉంటుంది. జాతకంలో నాకు పాస్ కానండి అందుకే నేను చదవడం మానేశానని మాత్రం చెప్పకండి. మీరు చదువుకోవడంలో మార్పు తెచ్చుకోండి. 60% చదివే విద్యను 100% చదవడం ప్రయత్నించండి. దానివల్ల కొంత మీ బెటర్మెంట్ అనేది పెరుగుతుంది. జ్యోతిష్యం అనేది మార్గదర్శకమే, మీకు ప్రతిసారి చెప్తుంటాను కదా. అలాగే విద్యా విషయంగా అలా ఉంటుంది. సంతానం లేకపోతే సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నించే వాళ్ళ కోసం మనం చూసుకుంటే ఇక్కడ బృహస్పతి కూడా 3వ స్థానము, శని ద్వాదశంలో ఉన్నాడు. ఇక సంతానంకు కొంత వేచి చూడాల్సిన సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం మేషరాశి వారికి సంతాన విషయంలో కొంత అనుకూలత తక్కువగా ఉంది. ఏదైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఆరాధనలు, సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రపారాయణాలు ఇవి చేసుకుంటూ ఉండండి. దత్తాత్రేయ ఆరాధన కూడా చేసుకుంటూ ఉండండి. సంతాన ప్రాప్తి కోరుకునేవారు వాటి విషయంలో కొంతవరకు ఎంత దోషమున్నా కూడా భగవద్ అనుగ్రహం వల్ల సంతాన ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది. ఆ విషయాన్ని గమనించండి. ఇక ఉద్యోగపరమైన విషయాలలో మనము మేషరాశి వారికి చూసుకున్నట్టయితే ఈ మేషరాశి వారికి ఉద్యోగం దశమాధిపతి శని ద్వాదశంలోకి వచ్చాడు. గత కొంతకాలంగా వీరి యొక్క ప్రభావం ఎలా ఉండేది అంటే పట్టిందల్లా బంగారం, ఉద్యోగంలో తాను చెప్పిందే వేదం అన్నట్టు నడిచింది. కానీ ఇప్పుడు దానికి కొంత భిన్నంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే కొంత ఆలస్యం, దాంట్లో కొంత ఇబ్బంది, ఈ రకమైన సమస్యలు ఉండొచ్చు. స్థాన చలనాలు అయితే ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. అంటే మీరు అనుకున్న చోట చేయలేకపోవడం, ప్రతిసారి మీ ఉద్యోగంలో కానీ మీరుండే నివాసంలో కానీ మార్పులు సంభవించడం అయితే సూచిస్తుంది. ఇక ఉద్యోగంలో కొంత నిరాశ అనేది మనకు సూచిస్తుంది. అలా అని మీరు ఇబ్బంది పడనక్కర్లేదు. హనుమంతుడికి సంబంధించి హనుమాన్ చాలీసా పారాయణం కానీ సుందరకాండ పారాయణం కానీ ఇవి చేసుకుంటూ ఉండండి. ఉద్యోగ విషయంలో సమస్యలు ఉన్న వాళ్ళు ఇవి చేసుకున్నట్టయితే
నిత్యం మీ ఇంట్లో హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటుండండి. ఉద్యోగంలో మీకున్న సమస్యల నుంచి కూడా మీరు సులభంగా బయటపడుతూ ఉంటారు. ఇక రాజకీయ నాయకులకు వీరికి కావాల్సింది బృహస్పతి అనుగ్రహం. ఇది ఒకటే ఈసారి తక్కువగా ఉంది. తృతీయంలో ఉన్నాడు బృహస్పతి, ద్వితీయ స్థానంలో ఉన్న బృహస్పతి గత కొంతకాలంగా మంచి స్థానంలో ఉన్నాడు, మంచి విజయాలను అందించాడు. కానీ ప్రస్తుతం అయితే బృహస్పతి తృతీయ స్థానం లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి విజయాలు అనేటివి అంత సులభంగా దక్కకపోవచ్చు. వాగ్దాటి పెరగడానికి మీకు వీలైతే మీరు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవడం కానీ, దత్త స్తవపారాయణాలు కానీ ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే దత్తాత్రేయుడు కానీ గురువు కానీ అనుగ్రహం వల్లనే విజయాలు దక్కుతాయి. కాబట్టి బృహస్పతి అనుగ్రహము అనేది వీరికి కంపల్సరీ. ఆ విషయంలో కొంత శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది. ఫలితాలు అయితే మిశ్రమంగానే ఉంటాయి. ఏదైనా దైవానుగ్రహంతో అయ్యే విధంగా చూసుకోండి. సినీ రంగాల వారికి వీరికి సామాన్యంగా కొంత సామాన్య విజయాలతోటి తృప్తి పడాల్సి వస్తుంది. ఆశించిన దానికంటే కొంత తక్కువగానే ఊహించుకోవచ్చు. మేషరాశికి మాత్రమే, అన్ని రాశులకు ఇలాగే ఉంటుందని కాదు. ఇక్కడ మనం చూసుకుంటే అలాగే మేషరాశి వారికి కొంత ఈ సినీ రంగాల వారికి ఊహించని పరిణామాలు అనేటివి సూచిస్తున్నాయి. అంటే నిందలు పడడం, ఏదో రకమైనటువంటి మచ్చలు రావడం, దానివల్ల కొంత మనస్తాపానికి గురవడం, సినీ రంగంలో కొంత ఒడిదొడుకులు అయితే ఎదుర్కొనే అవకాశం మేషరాశి వారు సూచిస్తుంది. వీరు కూడా మీకు అమ్మవారి ఆరాధన చేసుకోండి. అంటే సినీ రంగాల వారు ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క దేవత అధిష్టాన దేవత. ఎందుకంటే మనిషికి ఒకటి చెప్తున్నారు అంటే అందరూ అన్నీ చేసుకునేవి చివరిలో చెప్తాను. ఆ రంగానికి సంబంధించిన వాళ్ళు ఆ కళలకు సంబంధించి వారికి అమ్మవారి అనుగ్రహం ఉంటే శీఘ్రంగా సమస్యల నుంచి బయటపడతారు. కాబట్టి లలితాదేవికి సంబంధించింది చేసుకుంటే బాగుంటుంది. వ్యాపార సంబంధమైన విషయాలలో ఇక్కడ వ్యాపారం అనేది కూడా మిశ్రమంగానే గోచరిస్తుంది. ఆశించినంత గొప్పగా ఉండకపోవచ్చు, సామాన్యమైనటువంటి ఫలితాలనే పొందుతారు. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలను సూచిస్తున్నాయి. కాబట్టి ఏకాదశ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఒకవేళ విదేశాలలో స్థిరపడాలి, విదేశీ ఇన్వెస్ట్మెంట్లను పొందాలి అనుకుంటే మాత్రం కొంతవరకు అనుకూలిస్తుంది. వ్యాపార రంగం సామాన్యమైనటువంటి పరిస్థితిని, చేతి వృత్తుల వారికి కూడా సామాన్యమైనటువంటి పరిస్థితులే సూచిస్తున్నాయి. ఇక కోర్టు వ్యవహారాల గురించి చూసుకున్నట్టయితే మీరు వ్యాజ్యాలు మీ మీద పడడం కానీ, మీరు ఊహించని కోర్టు వ్యవహారాలను ఎదుర్కోవడం కానీ, లేదంటే మీ స్థిరాస్తుల్లో గొడవలు కానీ, కుటుంబంలో తల్లిదండ్రులతో కానీ, సంతానంతో కానీ, లేదంటే తన్నదమ్ములతో కానీ వ్యాపార సంబంధమైన లావాదేవీల్లో కొంత వ్యతిరేకత కానీ సూచించే అవకాశం మనకు సూచిస్తుంది. తాత్కాలిక గ్రహాల అనుకూలత వల్ల కొంతవరకు సర్దుమనిన కొన్ని ఇవి దీర్ఘకాలికంగా కోర్టు ఆస్తి వివాదాల్లో కోర్టును ఎదుర్కొనే అవకాశం సూచిస్తుంది. ఇక ఆర్థిక పురోభివృద్ధి అనేది సామాన్యంగా ఉంటుంది. అంటే ఎంత ఆదాయం ఉంటుందో అంత ఖర్చు ఉంటుంది. ఎక్కువగా విదేశీ ద్రవ్య లాభాలు, బయట నుంచి ఎక్కువగా డబ్బు లాభం అనేది ఎక్కువగా సూచిస్తుంది. అది కొంతవరకు అనుకూలించవచ్చు. ఇక స్థిరాస్తులు, మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలి అనుకుంటే ప్రస్తుతం అయితే కొంత ఆలోచించి పెట్టండి. తొందరపడి డబ్బు పెడితే పోయే అవకాశం ఉంది. ఒకవేళ స్థలాలు కొనాలి, గృహ నిర్మాణాలు చేపట్టాలి, వాహనాల కొనుగోలు, ఇవన్నీ విషయాల్లో కూడా 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేయండి. ఎందుకంటే ప్రస్తుతం అయితే మేషరాశి వారికి కఠినమైన సమయంగానే చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు పెట్టే పెట్టుబడి మీరు కొంత జాగ్రత్తగా ఉండండి. కోర్టు లీగల్ ఇష్యూస్ ఉన్నటువంటి స్థలాలను మీరు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. కాబట్టి కొంత 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేయండి. ఇక వాహనాల కొనుగోలు కూడా అవసరం ఉంటేనే నిర్ణయాలు తీసుకోండి. అనవసరంగా తొందరపడి పెద్ద వాహనాలు కొనాలి, విలాసవంతమైనటువంటి వస్తువులు కొనాలి, ఈ ఆలోచన మానుకోండి. ప్రస్తుతం అంటే అది అనుకూలించే సమయం వస్తుంది, కానీ ప్రస్తుతం అయితే అనుకూలంగా లేదు. కాబట్టి ఆ విషయంలో తొందరపడి, గత కొంతకాలంగా మీకు అనుకూలంగా ఉంది మేషరాశి వారికి, ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉంటుంది అనుకోవడానికి లేదు. కాబట్టి ఇక ఒకవేళ వివాహం కాని వాళ్ళు ఉన్నారు, వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నామండి చాలా రోజుల నుంచి కావట్లేదండి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక వివాహం కాని వాళ్ళ కోసం ఇక్కడ మనం చూసుకుంటే సప్తమాధిపతి శుక్రుడు అవుతున్నాడు మేషరాశికి. శుక్రుడు తాత్కాలిక గ్రహం, కానీ బృహస్పతి అనుగ్రహం ఉంటేనే వివాహం అవుతుంది. ఇక్కడ బృహస్పతి అనుగ్రహం కొంత తక్కువగా ఉంది. మే లోపల ప్రయత్నం చేసుకోండి. మే దాటితే మాత్రం వివాహ ప్రయత్నాలు ఆలస్యమవుతాయి. కానీ మీరు అమ్మవారికి సంబంధించిన ఆరాధనలు చేస్తూ ఉండండి. ఒకవేళ వివాహం ఆలస్యం అవుతుంది అంటే మీకు శ్రీమద్భాగవతంలో
రుక్మిణీ కళ్యాణం అనే ఘట్టం ఉంటుంది, అది పారాయణం చేసుకోండి. దానివల్ల వివాహం ఆడవాళ్లకు శీఘ్రంగా అవుతుంది. మగవాళ్ళైతే మీరు కన్యాపాశుపతం అనే అభిషేకం ఉంటుంది, అది చేసుకోండి. అది దానివల్ల కూడా వివాహం అయ్యే అవకాశం తొందరగా ఉంటుంది. ఇక వీరికి మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 9. వీరు చేసుకోవాల్సిన పరిష్కారాలు ఇంతమందికి విడివిడిగా చెప్పాను కదా. సంపూర్ణంగా ప్రతి ఒక్క మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, మొట్టమొదట ఏల్నాటి శని ప్రారంభమైంది. శని స్తోత్రాలు పారాయణం చేసుకోండి. శనికి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము 19 మార్లు పఠించండి. అది పాటిస్తే కొంతవరకు శని వల్ల వచ్చే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈశ్వరారాధన ప్రత్యేకంగా చేసుకుంటూ ఉండండి. ఈశ్వరుడు అనుకూలిస్తేనే మనకు శని యొక్క ప్రభావం తగ్గుతుంది. ఇంకా వీలైతే శనివారం తైలాభిషేకం కానీ ఇలాంటివి చేసుకోండి. ఏలినాటి శని ప్రారంభకాలం కాబట్టి ఈ సంవత్సరం సామాన్యంగా కొద్దిగా ప్రభావం చూపిస్తూ ప్రారంభమవుతుంది. మధ్యలో కొద్దిగా తీవ్రత ఉంటుంది కాబట్టి ఈ సంవత్సర ప్రారంభంలో కాకుండా మధ్యలో ఒక 6 నెలలు గడిచాక మాత్రం కొద్దిగా ఆ శనికి సంబంధించిన పరిష్కారాలు ఎక్కువగా చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక బృహస్పతి కూడా కొంత వ్యతిరేకంగానే ఉన్నాడు కాబట్టి బృహస్పతికి ముఖ్యంగా దత్తాత్రేయ ఆరాధన చేసుకోండి. దత్త స్తవపారాయణం చేసుకోండి. శనిగేలు నివేదన పెట్టి పంచిపెట్టండి. అలాగే ప్రతి గురువారము కూడా నవగ్రహాలలో 16 ప్రదక్షిణాలు చేయండి. ఇలా 5 కానీ 9 కానీ 11 కానీ 16 కానీ వారాలు చేస్తే ఈ దత్తాత్రేయుడు కానీ గురు అనుగ్రహం కలిగి బృహస్పతి దోషం అనేది తొలగుతుంది. వీటికి ఆటంకంగా ఉన్న, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, వివాహము, సంతానము, విద్య ఇలాంటి వాటికి ఆటంకంగా ఉన్నవి కొంతవరకు తొలగిపోతాయి. ఇక ప్రతి ఒక్కరు కూడా సుందరకాండ కూడా చేసుకునే ప్రయత్నం చేయండి. త్వరలోనే మన దగ్గర ప్రతి మాసము కూడా పరిష్కార విధానంతో ఒక కార్యక్రమం ప్రారంభించబోతున్నాం. ప్రతి శక్తిపీఠంలో అమ్మవారి శక్తిపీఠాలలో చండీ హోమము, శ్రీచక్రార్చన, అలాగే అభిషేకం, ఇవన్నీ కార్యక్రమాలు ఒక్కో శక్తిపీఠంలో ఒక్కొక్క రోజు, ప్రతి నెల ఒకరోజు చేసే ప్రయత్నం చేద్దామనుకుంటున్నాం. అది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. దాంట్లో మనకు జాతక దోషాలకు కూడా పరిష్కారం చెప్పబడుతుంది. అది కూడా గమనించండి. మరి ఇది మేషరాశి యొక్క ఫలితాలు. శ్రీ విశ్వావసన సంవత్సరంలో మనం రాశుల ఫలితాలు చూస్తున్నాం కదా. మరి ఈ ఛానల్ చూసేవాళ్ళు మన వీడియోలను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.